నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. చెరువులు, వాగుల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేశామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టును సందర్శించారు మంత్రి. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే నది పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు శ్రీధర్ బాబు. వర్షాలు రావడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు, వరదలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు కూడా మరి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలకు ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్కి సంబంధించి ప్రజానికాన్ని కూడా కలవడానికి వారు అక్కడ పోవటం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కానీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు పడ్డాయో, ముంపుకు గురయ్యే అవకాశాలున్న కొన్ని గ్రామాలకు సంబంధించి మేము మంత్రిగా, మా సోదరులు రోజు గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు గంటకు సమీక్ష చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా వీలున్నంత వరకు సహాయక చర్యలు చేపట్టడానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజానికానికి ఏ విధంగా ఇబ్బంది రాకూడదని మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఇన్ఫ్లోస్ నిన్న రాత్రి పెద్ద ఎత్తున దాదాపు పై నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ 2 లక్షల పై చెలుపు ఇన్ఫ్లోస్ రావటం ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉంది, పరిస్థితిని సమీక్షించడానికి ఏ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఇక్కడున్న ప్రజానికానికి ఇబ్బంది రాకుండా చూడటానికి మేము కూడా రావడం. స్థానిక శాసనసభ్యులు రోజు గారు మరి అనునిత్యం కింద ప్రాంతంలో ఉన్న ఆ గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాలను సందర్శించి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు.